ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామని సిరిసిల్ల జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేస్తామని కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనపరచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు। సమగ్రత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ పాది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని, దివ్యాంగులకు అండగా ఉండడం మనందరి బాధ్యతని అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలు 322 దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు। గతంలో వేములవాడ కేంద్రంగా 2,50,00,000 విలువ చేసే పరికరాల్ని 1930 మంది దివ్యాంగ సోదరిమణులకు అందించామని అన్నారు। కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని అన్నారు। ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత అందరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని అన్నారు। కబ్జా చేసిన పేద ప్రజల భూముల్ని అధికారులు వెంటనే స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కలెక్టర్ కు సూచించారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదన పంపామని అన్నారు। ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదన పంపామని త్వరలో మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు। ప్రభుత్వ పాది శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లాలో గొప్ప స్థాయికి ఎదగడం తన వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని అన్నారు। సిరిసిల్ల జిల్లాలో 9,000కు పైగా దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో దివ్యాంగులకు ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని అన్నారు। ప్రభుత్వానికి సంబంధించిన వాహనాల పెట్రోల్ ఎక్కడి నుండి తీసుకునే విధంగా, దీని ద్వారా దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆదాయం లభించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు। నేడు జిల్లాలో 322 మంది దివ్యాంగులకు 674 ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో మరోసారి క్యాంపు నిర్వహించే పెండింగ్ ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని, అదేవిధంగా కొంతమంది దివ్యాంగులకు ప్రత్యేకంగా జైపూర్ నుండి కాలు తయారు చేసి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు। ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు రాము, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళ చక్రపాణి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు। దివ్యాంగులకు సంబంధించినటువంటి, వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు 60% కేంద్రము, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగుల పక్షాన, ప్రజాపక్షాన గౌరవ కేంద్ర మంత్రివర్గకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని సందర్భాల్లో ఇక్కడ రామ్ ఒక మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను। పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి। ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నాను చెప్పనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు, మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గానికి రమ్మని ఆహ్వానించడం చెప్పినటువంటి సందర్భం వచ్చినప్పుడు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి గొంతులను కానీ, లేకపోతే బలీనాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భం గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని చెప్తూ, నేను అనేక సందర్భాల్లో అనేవాడిని, అంటూ కూడా అనేక సందర్భాల్లో మధ్యతరగతి భావాజాలం ఉన్నవారి చేతిలో పదవి ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలినోలకు సంబంధించినటువంటి భావాజాలం, నా ప్రాంతం, నా బిడ్డలు, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ముందుకు రావాలని, ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న ప్రభాకర్ కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం, ఇలా ప్రజలు అవకాశం కల్పించిన దాని మీద మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని, లేదా మధ్యతరగతి వారికి ఏ అవకాశం, ఏ సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలంటే, లేదా కేంద్రం నుంచి కావాలని తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా 60-40 చెప్పి కొట్లాడ పంచాయతీ లేకుండా ఈరోజు 100 తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే, ఇది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి కోసం ఒక ఉదాహరణని చెప్పేటువంటి ప్రయత్నం సందర్భంగా చేస్తూ, ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు 9,000 పైచీలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు, వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా, ఇంతకుముందు స్వరూప గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సమాజంలో మన పుట్టుకతోనే ఈ విధంగా పుట్టుకమని చెప్పి అనుకోము, మన కర్మ ఫలం
గౌరవనీయులు మాడకుండు శాసనసభ్యులు అన్న సత్తాన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకు సమయం వచ్చి మెల్లమెల్లగా లాగేస్తుంది మీరు వస్తుందని చెప్పి ఇదేండి అందరూ దగ్గర అందరితో మాట్లాడేసింది. అన్న ఏంటి అన్న నువ్వు ఏం అటు ఇటు పొడుతున్నావు? మనం ఎస్సీ ఎస్టీ బీసీ భావజనం అనే చెప్తుంది మీరు అసలు. అంటే ఈ జిల్లాలో ఇప్పటికే 9,000 పైచిలకు పెన్షన్ మనం ఇచ్చుకునే సందర్భం. స్వరూపంగా అన్నట్టు మనం ఎవరమైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకోం. అది దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో మానవతావాదంతో మన సహకారం అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా వారికి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ బంక్ దివ్యాంగులకు లేదు, మన తెలంగాణలో కాదు. మీరు గౌరవ మంత్రులకు కోరుతామని ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకులు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాలో ఇలాంటివి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే వారి మనం మెయిన్ చేసిన వాళ్ళు అవుతాం. బహుశా 2 మాసాల క్రితం 40 రోజుల క్రితం ప్రారంభం చేసినాం. అట్టి ఆ పెట్రోల్ బంకులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి తీసుకుని పోయే విధంగా కూడా ఆర్డర్ చేయాలని చెప్పని వారు కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం. కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి వికలాంగులకు సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం, 3 చక్రాలు ఇస్తున్నాం. మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీ ఇస్తే బాగుండనేటువంటిది నిబంధనలో మాత్రం ఇంటర్మీడియట్ చదువుతూనే స్కూటీ ఇవ్వాలని చెప్పిన నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పి వికలాంగుల సంక్షేమ శాఖ సంబంధించిన అధికారులు అడుగుతున్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్ట మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి 2 కాళ్ళు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి అవి ఇవ్వడానికి మెరుగైనటువంటి అవకాశం ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ ఇటీవల ఈ జిల్లాలో 5 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ అవసరం నేను చెప్పాను. ఎందుకంటే వీళ్ళకు ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటిది చెవిటికి సంబంధించి కానీ కాలుకి సంబంధించి కానీ చేతికి సంబంధించిన అంశాలు ఇతరత్ర 600 పైచిలకు కోరిన క్రమంలో ఈరోజు మనం కొన్ని చేయగలుగుతున్నాం. ఇంకో కొంతమందికి జైపూర్ కాలని చెప్పి అనేటువంటి తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఇతరత్ర కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చేసే క్రమంలో మేము సహకారం కూడా వికలాంగులకు సంబంధించి అందివలసినటువంటి మాట అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైనటువంటి పదవులు ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుడు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్లో కార్పొరేటర్ ఉన్నప్పటి కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం వస్తే చెప్పని ప్రైవేట్ సంభాషణలు కూడా అనుకున్న సందర్భంలో అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొంది ఈరోజు పదవులలో ఉన్న సందర్భంలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో వేల రాజన్నాలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా 100 కోట్లు తీస్తామని మీకు కూడా తెలిసి ఇస్తామని ఇవ్వని సందర్భం ఏదైతే ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మన బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 76 కోట్ల పైచిలకు డబ్బుతోని ఫౌండేషన్ కూడా మేము వేములలో వేడి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులు గురవుతాను. దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే వారు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గుర్తమ్మ కొరకు గురరు వాళ్ళ కూడా నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. కానీ అటువంటి మనం చేరడానికి చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్టీ యోజన సంబంధించి అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 రూపాయల విలువ చేసేటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదర సోదరిమణులకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వెమ్రవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసేటువంటి 1930 మందికి దివ్యాంగ సోదర సోదరిమణులు కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం.
కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదరి వాళ్ళకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకు శ్రీరన్ చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయడమే మనందరికీ బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతే అటు ఇటు దారి పోతుంటారు. దారి చెప్పటోని యథారాజా పదాపద అయ్యేటుంటారు వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి దారి చెప్పటోళ్ళను దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రానోళ్ళని ఇష్టపడతామంటే. ఎందుకంటే ఇంత కలెక్టర్ గారు చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత ఈ కలెక్టర్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టర్కి చెప్పకుండా వస్తే కలెక్టర్ అవుట్ చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను. బండి సార్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు గతంలో. ఎప్పుడు కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలే. ఈయన ఒక్కసారి కలిసి నేను అడిగాడు ఒక ఆయన, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక్కసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ అంటే పెడదాం అని చెప్పినా అన్న. ఏం పెడదాం, నీ ఆలోచన మంచి లేనప్పుడు ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన, సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపలంతా విషయం నింపుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించదు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు, పిలిస్తే కథ అవుటే. ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక సంవత్సరాలకు ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు కలెక్టర్ తిరుగుతూ ఉంటారు. ఒక్కరు గుర్తుంచుకోండి, ఒక గౌరవ అటెండర్ ఒక ఎంపీ కావచ్చు, ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ కావచ్చు, కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేడు. గుర్తుంచుకోండి, ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు, ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికలు పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. కాబట్టి అటువంటి అధికారం పట్టుకొని సన్నాసులని అదని వక్ర భాష చెప్తుంటే ఒకటే సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఫస్ట్ విచారణ పెట్టి ఉంచారు, విచారణ ఇచ్చిన వద్దు. కబ్జా చేసుకుని వాస్తవం తీసి కబ్జా అయిన మొత్తం జేసీ పెట్టి మొత్తం కొట్టినప్పుడు ఎవరేస్తారు చూస్తాం మేము కూడా అయిపోతుంది సార్. మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా, మొత్తం స్వాధీనం చేసుకోండి, స్వాధీనం చేసుకోవాలి, పేదలకు పంచాలి. వీళ్ళు కూడా ఇవే దివ్యాంగుల ఖాళీ కట్టిరని అవసరం వస్తే ఎకరాలు కబ్జా చేసి మన నీతివంతులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీగాలం మేమే తోపుగాలం అంటే ఇది పొట్టోడు ఇది శాస్త్రం ఉంటుంది కదా, పొడుగోడు పొట్టోని కొడితే పొట్టోని పోసమ్మ కొడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కానీ భాష ఉండాలి. భాష ఎప్పుడు మాట్లాడా భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సరే అటుపక్కన ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదాన్ని, సమాజం హేళనే వస్తుంది అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాక మన కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను. 5 సంవత్సరాలు మొత్తుకుంటే పాపము ఒక ఆఫీసర్కి అప్లోడ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అక్కడున్న ఇంకో అధికారి కేసీఆర్ కొడుకు చెప్పాడు, బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్లోడ్ ఇస్తానంటే ఆయన ఆఫీసర్ అంటే తెల్ల ట్రాన్స్ఫర్ ఇచ్చి పడిచారు. ఇప్పటికీ ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా వేములవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుండే వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే కూడా అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం తప్పకుండా వస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన,
నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యులు చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఇదంతా మీరు పెట్టిన భిక్షనే కాక నాకు వేరే ఉద్దేశం లేదు. మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సార్, దయచేసి ఈ కబ్జాలు దయచేసి ఆపండి. వాళ్ళు ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుంజుకున్నారో, అక్రమంగా కబ్జా చేశారో వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. సరే విమర్శలు వస్తాయిపోతాయి, 100 మంది తిడతారు, పట్టించుకొస్తారు. కానీ 1000 మంది మేము వెనకాల మిమ్మల్ని పొగుడుతూ ఉంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కానీ అభివృద్ధి చేయడానికి జాగాలు దొరుకుతారు, కబ్జా చేయడానికి మాత్రం జాగాలు దొరుకుతుంది. కబ్జా చేయడానికి ఏడవుతారు, ఎకరాలు దున్నే మొత్తం పుట్టుపోతుందని పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంభంతం వచ్చారు. వాళ్ళు ధరణి అనేది వాళ్ళకు ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది, అలా ఒక కుటుంబమే లాభపడ్డది, కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయి, నా పేరు మీద జాగా ఉందో ఇంకో మీద జాగా ఉందో ఏం తెలియదు. పార్కులు ఓడి పేరుకి వచ్చినాయి, శ్మశాన వాటికలు ఏం లేదు. ఏమంటే శ్మశాన వాటికలు ఎక్కడ కడతారంటే పేదల భూములు కడతారు. తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం ముందు మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత పవర్లూమ్ కార్మికులకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తంగలపల్లి మండలం మార్కండేయ దేవాలయ ఆవరణంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేనేత మరమగ్గల కార్మికుల మరియు అనుబంధ కార్మికుల సంక్షేమం కొరకు జీవో నెంబర్ 3 ద్వారా తెలంగాణ చేనేత అభయహస్తంలో భాగంగా నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా 3 పథకాలను అమలు చేసిన సందర్భంగా వారికి కృతజ్ఞత తెలిపారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మోరరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాలకం ప్రవీణ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెల్లి ఆనందం, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అంకారపు మహేష్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు భీమని అశోక్, పద్మశాలి కార్యవర్గ సభ్యులు మ్యాన శంకర్, మ్యాన గంగాధర్, కాంగ్రెస్ నాయకులు సుద్దాల శ్రీనివాస్, ఎడమల ప్రతాప్ రెడ్డి, చేనేత మరమగ్గల కార్మికులు మరియు అనుబంధ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్నటి రోజున తెలంగాణలో ప్రజలు రైతాంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే దానిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా రెండో అతిపెద్ద రైతాంగం ఎవరయ్యా అంటే చేనేత రంగం, మరమగ్గాల కార్మికులు అనేది జగమెరిగిన సత్యం. వారికి అండగా ఉండాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి రోజున జీవో నెంబర్ 3 ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా చేనేత అభయహస్తం అని చెప్పిందో దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పేద కార్మికులైన మరమగ్గాల కార్మికులకు అలాగే పవర్లూమ్ కార్మికులకు భరోసానివ్వాలి, వారికి అండగా ఉండాలని చెప్పి వాళ్లకు 3 రకాలైన పథకాలను ప్రారంభించింది. అదొకటి వాళ్ళు డబ్బులు జమ చేసుకోవడం కోసం ఆర్థిక భరోసా, వాళ్ళు ఏదైతే పని చేసుకుంటారో ఆ పని ద్వారా కొంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి కట్టినట్టుంటే ప్రభుత్వం కూడా తిరిగి వాళ్ళకు రెట్టింపు వేతనానికి జమ చేస్తుంది. అది వాళ్ళకు బాగుపడతారు, దాంతో వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే బీమా ద్వారా వాళ్ళకు ఒక ధీమా కల్పించే విధంగా వాళ్ళకు ఒక భరోసాను, ఏదైతే కార్మికులు అకారణంగా పనిచేస్తున్న సమయంలో చనిపోవడం జరిగితే వారికి అండగా ఉండాలి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని నామినీకి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మీరందరూ ప్రభుత్వం కోరుకునే విధంగా ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే అప్పుల కుప్పలో నెట్టిందో చేనేత రంగాన్ని అలాగే మరమగ్గాల రంగాన్ని వీళ్ళందరినీ పవర్లూమ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేవలం ఒక బతుకమ్మ చీరల మీదనే ఆధారపడే విధంగా గత ప్రభుత్వ పాలకులు చేస్తే దానికి వారికి చెంపపెట్టులా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క నేత కార్మికుడు, పవర్లూమ్ కార్మికుడు జీవనోపాధి సంవత్సరం పొడవునా పని ఉండాలని చెప్పి ఉద్దేశంతో వీరికి అన్ని రకాల భరోసాలను కల్పిస్తూ నేడు రేవంత్ రెడ్డి గారి
ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని చెప్పి ధీమా కల్పించడంలో భాగంగా నిన్నటి రోజున ఏర్పాటు చేసినటువంటి పథకాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి తంగలపల్లి మండల పద్మశాలి సంఘ సభ్యుల తరఫున అలాగే మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్గం అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు ప్రకటించిన అభయహస్తం కార్యక్రమంలో 3 పథకాలు ప్రవేశపెట్టినందుకు మా పద్మశాలిల తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పవర్లూమ్ చేనేత కార్మికుల్ని ఆదుకునే దిశగా 3 పథకాలను ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర సర్కార్ ఇక్కడ నేత పరిశ్రమను ఆదుకునే దిశగా 3 పథకాలకు శ్రీకారం చుట్టగా దీన్ని హర్షిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక నేతన్న విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 ద్వారా చేనేత కార్మికుల్ని మరియు పవర్లూమ్ కార్మికుల్ని దాని అనుబంధ కార్మికుల్ని ఆదుకునే దిశగా చేనేత పొదుపు, చేనేత భరోసా, చేనేత భద్రత వంటి పథకాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొక్కమని ధైర్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. చితికిపోతున్న నేత పరిశ్రమ వర్గాలకు ఈ పథకాలు ఎంతో ఊరటను కలిగిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలమూరి స్వరూపారెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బోపదేవయ్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు మరియు గడ్డం నర్సయ్య, ఆడపు చంద్రకళ తదితరులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని జీవో 3గా ప్రకటించి చేనేత కార్మికులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి ఒకటి చేనేత పొదుపు, ఒకటి చేనేత భద్రత, చేనేత భరోసా అనే 3 పథకాలను అమలు చేసినటువంటి మహనీయుడు మన సిరిసిల్లకు కార్మికులకు ఎంతో గొప్పగా ఆలోచించినటువంటి మహానుభావుడు. వారికి ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ తరఫున పాదయాత్ర చేయడం జరిగింది. ఎన్ని ఒడుగుడుగులున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వంలో వాటిని అధిగమించుకుంటూ ఏదైతే పొదుపు అనేది మన చేనేత పొదుపు అనేది ఇంతకుముందు 36 మాసాలు ఉండే దాన్ని 24 మాసాలుగా కుదించి 8% వాళ్ళు భరించినట్టయితే వేతనం నుండి 16% ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీర్మానించడం ఒకటి. రెండవది, చేనేత కార్మికుడు ఏదైనా కారణాల వల్ల చనిపోయినట్టయితే 5 లక్షల వరకు వారి యొక్క భద్రతకు ఇబ్బందులను కలిగించి చట్టరూపం తేవడం జరిగింది. అట్లే భరోసా అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి చేనేత కార్మికులకు అండగా ఉంటున్నాము మేము అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఇది సిరిసిల్ల పట్టణానికి ఎంత ఉపయోగపడుతుందని చెప్పి వారు భావించి దీన్ని నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అంతా గౌరవిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నేతన్నల భరోసా, నేతన్నల బీమా, నేతన్నలకు అనేక సౌకర్యం చేసుకుంటూ మాటల ప్రభుత్వం కాదని ఫస్టే నాకు ఒక 3 నెలల కింద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చెప్పిండు 30 కోట్ల రూపాయలు నేతన్నలకు నేను ప్రకటిస్తున్నా అని చెప్పి ఆ ప్రకటించింది నిలబెట్టుకొని దానికి జీవో ఏ ప్రభుత్వం వచ్చినా నేతన్నలకు భరోసా బతుకు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి ఈరోజు నేత కార్మికుల కళ్ళలో వెలుగు చూసే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పద్మశాలులు ఎప్పుడు అండంగా ఉండాలని మరి ఈరోజు తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎవరు బతికిరో వాళ్ళే బతికిరు, నేత కార్మికులు బతకలేదు, మొగ్గాలు బంద్ అయినాయి. ఈరోజు మొగ్గాలకు కూడా సపరేట్ తీసుకొని నేతన్న కార్యక్రమాల కోసం, భవిష్యత్ కోసం అనేక విధాలుగా వాళ్ళు ముసలోళ్ళు ఉన్న సరే 60 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు దాటిన కూడా ఈరోజు పెంచినచ్చే విధానం ఆయన ఒకటి తీసుకొని భరోసా వారికి ఏమన్నాయి చనిపోతే 5 లక్షల రూపాయలు భరోసా ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీసేదానికి మనం కూడా సిరిసిల్లలో 300 కోట్ల అప్పు ఉంటే బతుకమ్మ చీరల మీద ఈ ప్రభుత్వం కట్టుకుంటా వస్తూ ఉన్నది. ఇది మీరు ఆలోచన చేయాలి. ఎవరు కూడా ఒక్కసారి ఏడాది లోపల ఏది కూడా మారది. వాళ్ళు రోజో ఏసమేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సిరిసిల్లలో ఏం జరిగిందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు.
ఏమైంది, ఎక్కడ జాగాలు ఎవరికైనా ఎక్కడ ఏముందని ఓట్ల కోసం రేపు పొద్దుగాల మళ్ళొక్క కేసం వేసి మనం రోడ్డు మీదకి ఎక్కిస్తూ ఉంటారు. మీరు అందరూ ఆలోచన చేసి ఇవన్నీ రామారావు ఆడతాడు కనుక సిరిసిల్ల కాడ మీరు భవిష్యత్ ఖరాబ్ చేసుకోవద్దు. ఈ భవిష్యత్ ప్రభుత్వం ఇది అందరినీ కూడా ఆదుకునే ప్రభుత్వం. ఇది చూస్తూ ఉన్నాం. ఈ ఏడాదిలో ఏమేమి అయింది, ఎవరు ఎంత తిన్నారు అనే లెక్కలు కాంచి కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. దీన్ని ప్రజలు దృష్టిలో పెంచుకొని మీరందరూ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద జర కోపానికి రాకుండా ఆలోచన చేసి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ప్రజలు గ్రహించాలని మేము కోరుకుంటూ ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 1,56,00,000తో PHC భవనాన్ని నిర్మించగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి దవాఖానా ఆవరణ, ఇన్పేషెంట్ గదులు, ఓపీడీ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బీపీ చెక్ చేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్ కిమియా నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజిత, మెడికల్ ఆఫీసర్ శరణ్య తదితరులు ఉన్నారు. हे भूता प्रचरन्ति वानक्तम्बल निक्षन्तो विद्रस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामि मयि पुष्टिं पुष्टपतिर्ददातु अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वजनेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः हिरण्यवर्णाङ्गलमहाकल्ये शिवे सर्वासदानिके शरण्ये त्र्यं ब्रह्माधिपतिं ब्रह्मणो सदाशिवोऽहम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निश्चाचन्द्रहारगदां ध्रुवमेभ्यस्मदातवेदो वज्रं निरनतिं मम वजोरुश्चमख्यमावः जीवननिर्जोतिजा घृतं विमिक्षते घृतमस्य यो निर्घृते शुतो घृतमस्य धाम अनुष्वदमावः मादे स्वस्वाहा घृतं कुशभवक्ष्य हव्यं दीपराजाय स्वप्रकाशाय धीमहि तन्नो ज्योति प्रचोदयात्। साध्यं त्रिवर्तसंयुक्तं वनिना योजितं प्रियो गुराणं मङ्गलं देवं त्रैलोक्यं दिविरामः लभ्या देवं प्रेक्षामि देवाय परमात्मने सायमानङ्गा दोना दिव्यज्योतिर्नमो। टॉयलेट దీని మీద నీకు ప్రకటన షీట్స్ చేయాలి చేంజ్ కాకుండా ఓకే సార్ సార్ కెమెరా నువ్వు కూడా అది ఖతర్నాక్ ఏం పెట్టదు మా డిఎంఎన్హెచ్ఓ గారి పేరు కూడా పెట్టాడు. పెదలింగాపూర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను గౌరవనీయులు మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నాతో పాటుగా ఉండి ప్రారంభించడం జరిగింది. ఇందులో దాదాపుగా అన్ని ఫెసిలిటీస్, ఒక పర్మనెంట్ డాక్టర్ను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి పెట్టడం జరిగింది. మేల్ డాక్టర్, మేల్ వార్డు ఉంది, ఫీమేల్ వార్డు ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉన్నది. అదేవిధంగా కాన్పులు చేయడానికి కూడా ప్రత్యేకమైన లేబర్ రూమ్ కూడా ఉంది. అన్ని హంగులతోని ఈరోజు పెదలింగాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి నేను అందరికీ కూడా చిన్న చిన్న వాటికి ప్రైవేట్ హాస్పిటల్స్నో లేకపోతే చిన్న చిన్న డాక్టర్ల దగ్గరకో పోయేదానికన్నా ప్రభుత్వం ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి క్వాలిఫైడ్ డాక్టర్లను పెట్టినారు. కాబట్టి ప్రజలందరూ కూడా
ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, డాక్టర్ల నర్సుల సేవల్ని వినియోగించుకోవాలని కోరుతూ, ఇప్పుడు అసలే మనం చూస్తూ ఉన్నాం ఏ చిన్న ప్రైవేట్ హాస్పిటల్ అయినా చాలా బిల్లులు అవుతూ ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న వాటికి ఇక్కడే రక్త పరీక్షలు చేయడానికి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ సేవలన్నింటిని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆధునిక సంఘ సంస్కర్త విద్యావేత్త మంకు రాజయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశు హనుమాన్లు పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంకు రాజయ్య జ్ఞాపకార్థం TPL4 క్రికెట్ టోర్నమెంట్ ను ఈరోజు పరశు హనుమాన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పరశు హనుమాన్లు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘనత మంకు రాజయ్యదన్నారు. స్వర్గీయ మంకు రాజయ్య మరియు స్వర్గీయ చిన్నారి మైదంశెట్టి నక్షత్ర హాసనల జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మంకు రాజయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ స్టాలిన్, శర్మన్ నాయక్, భాస్కర్, నవీన్, రవీందర్, మల్లికార్జున్, రవి, కృష్ణ, తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విద్యావేత్త, ఆధునిక సంఘ సంస్కర్త, ఆంగ్ల విద్య ఈ ప్రాంతంలో పరిచయం చేసిన మంకు రాజన్న స్మారకార్థం నిర్వహిస్తున్న TPL4 కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ, ఈ TPL సంబంధించిన వివిధ హోదా ఉన్న అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, గౌరవ అధ్యక్షులకు, నిజంగా ఆర్గనైజింగ్ టీంకు, పార్టిసిపేట్ అందరికీ నా పేరు పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తూ, రాజన్న స్మారకార్థం నిర్వహిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా పాల్గొన్న టీమ్స్ అందరికీ శుభాకాంక్షలు, విషెస్ తెలియజేస్తూ, అందరూ ఈ 2 రోజులు మంచిగా ఆహ్లాదకర వాతావరణంలో అందరి మంచిగా ఎంజాయ్ చేయాలని, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ముగింపు నాడు మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కబ్జా చేసి నిర్మించారా లేదా అని కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వ పాది శ్రీనివాస్. కబ్జాకు గురైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మీరు కూల్చుతారా, ప్రభుత్వాన్ని కూల్చమంటారా అని ఆది శ్రీనివాస్ ముస్తాబాద్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ పాది శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటాలకు పోయి 7 లక్షల కోట్లకు పై చిలుకులు అప్పు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ విధ్వంసాన్ని సృష్టించారని ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారం కోల్పోయాక కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఎక్కడ భూ కబ్జాలు ఆక్రమణ కాలేదని చెబుతున్న కేటీఆర్ తన పార్టీ కార్యాలయం కోసం ఎకరం భూమిని కబ్జా చేయలేదా అని ప్రశ్నించారు. కబ్జాకు గురి చేసిన పార్టీ కార్యాలయాన్ని మీరు కూల్చుతారా, ప్రభుత్వాన్ని కూల్చమంటారా అని కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్ రేసింగ్ లో గవర్నర్ అనుమతి పొందాకే కేసు నమోదు చేసి విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నది కేటీఆర్ కాదని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్ రేసింగ్ లో 750 కోట్ల లాభం వచ్చిందని చెబుతున్న కేటీఆర్ అటు లాభం ఏ బ్యాంక్ ఖాతాలో ఉందో చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో తప్పు చేసిన వారికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుతూ కక్ష సాధింపు లేకుండా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధిలో పరిగెత్తిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనిమణి చక్రధర్ రెడ్డి, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తల్లారి రాణి నరసింహులు, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ ఎంపీటీసీలు చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక స్వేచ్ఛరాజు, యూత్ విభాగం మండల అధ్యక్షులు రంజాని నరేష్, నాయకులు ఉచిటి బాలరెడ్డి, శ్రీధర్ రెడ్డి, కొమరయ్య, భాను, దీటి నరసింహులు, ముత్యాల దేవేందర్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, మండల నాయకులు తదితరులు కలరు. కేటీఆర్ గారి మాటలు కోటలు దాటుతున్న వేళ ఓవైపు పట్టణంలో నేను దోచుకుంటా, పల్లెటూళ్ళని మీకు దోచిపెడుతున్నట్టు వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన ఇంచుమించు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి 10 సంవత్సరాల పరిపాలనలో 7 లక్షల పైచిలుకు కోట్లను అప్పు చేసి ఆడంబరాలకు పోయి ఇప్పుడు తగుదునమ్మని చెప్పని ఇష్టానుసారంగా ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న మాటలను మేము ముందుగా తప్పుపడుతూ, ఓవైపు మేము పేదలకు చెందాల్సిన భూములు కబ్జా గురైనంటే సిగ్గు లేకుండా చేసిన తప్పును ఒప్పుకోకుండా కబ్జా గురైనటువంటి బీఆర్ఎస్ భవన్లో కబ్జాకి ఎక్కడ గురిగాలని చెప్పండి.
కుంభకోణం లేదు, లంబకోణం లేదని చెప్పి అని ఎక్కడైతే బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళ అనుచరులకు ఏదో హితోపదేశం చేసే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. ఏదైతే మీరు సిరిసిల్లాలోని బీఆర్ఎస్ భవన్లో కూర్చొని కబ్జా కాలేదు, కుంభకోణం లేదు, లంబకోణం లేదు అంటుండ్రే, ఆ బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైందా లేదా ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకొని సూటిగా నిన్ను వేసే సమాధానానికి, నీ సూటిగా వేసే ప్రశ్నకు సమానం చెప్పట్టున్నా. మీకు ఎకరానికి బీఆర్ఎస్ భవన్ కట్టుకోవడానికి అనుమతి ఉంటే 2 ఎకరాల పైచిలుకు స్థలంలో మీరు బీఆర్ఎస్ భవన్ కట్టిన మాట నిజమా కాదా? ఒకవేళ నీ చేస్తున్న ఆరోపణ నిజమైతే ఆ భవన్ను మీకు మీరు కూర్చుకుంటారా, ప్రభుత్వాన్ని కూర్చుకుంటారా? ఈ బీఆర్ఎస్ భవన్ నేను కబ్జా గురిగాలని చెప్పండి, మళ్ళీ కోర్టుకు వెళ్ళి లేకపోతే కోర్టు ద్వారా విచారణ జరిపించే కార్యక్రమం చేస్తాం. దీనికి సూటిగా సమానం చెప్పంటున్నాం. నేను 1000 ఎకరాల భూమి కబ్జా అయిందన్న, మా రెవెన్యూ మంత్రివర్యులు 2000 ఎకరాల వరకు ఉండొచ్చని అంటున్నారు. అంటే మీ 10 సంవత్సరాల పరిపాలనలో సిరిసిల్లలో ఎంత విధ్వంసం సృష్టించిందని చెప్పడానికి ఈరోజు 250 ఎకరాల పైచీలకు ప్రభుత్వం తిరిగి ఆ భూమిని స్వాధీనపరుచుకొని భవిష్యత్ తరాలకు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. అదే బీఆర్ఎస్ భవన్లో కూర్చొని కలెక్టర్ను తులనాడతాడు. సన్నాసి అనేటువంటి పదం వాడుతూ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న చెప్పన్నటువంటి సందర్భం ఉన్నటువంటి నీ బీఆర్ఎస్ భవనే కబ్జా గురైతే ఎవరికి చెప్పాలని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఏమనంటే గాడిద కొడుకులు, హౌలేగాళ్ళు, లుచ్చాగాళ్ళు, డిక్షనరీలు ఎన్ని బూతులు అన్ని బూతులు తిడుతుండ్రు. అన్ని బూతులు మిమ్మల్ని తిట్టలేమా అంటున్నా. నేను కానీ కేకే మహేంద్రన్న కానీ ఇవన్నీ తిట్టలేమో మిమ్మల్ని అంటున్నా. సంస్కారం అడ్డొస్తుందని చెప్పి అవుతున్నాం. ఓ గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి పట్టుకొని, అరే ఏసీబీ గవర్నర్ గారి అనుమతి పొందిన తర్వాతనే నీ పైన ఈ కార్ రేసింగ్లో కేసు పెడితే 50 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చెప్పారంటే ఈరోజు దానిపైన 700 కోట్లు లాభం వచ్చిందని చెప్పని మాట్లాడారు. ఆ 700 కోట్ల లాభం ఏ అకౌంట్లో ఉందంటే చెప్పలేని పరిస్థితి. విచారణ రమ్మంటే నీ అడ్వకేట్ ఉంటేనే వస్తా అంటాడు. కోర్టు చెప్పింది అడ్వకేట్ ఉండని కానీ పక్కన కూర్చునే అవకాశం లేదు, మధ్యలో అవసరం అనుకుంటే నీకేమన్నా మా పోలీసులు 3rd డిగ్రీ చేస్తారని చెప్పని భయపడ్డట్టున్నాడు. అద్దం లాంటి ఒక తెరను పెట్టి అతను విచారణ చేసుకోమని కూడా చెప్పిన సందర్భం. అంతకుముందు ఏసీబీ అధికారి కూడా అంతే కదా. మీ హయాంలో అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారిని పీస్ అధ్యక్షుడు రోజులు ఉంటే పట్టుకొని వెళ్ళారు. మేము ఒకవేళ అరెస్ట్ చేసి లోపల వేయాలంటే ఎంతసేపు 13 నెలలు అయింది, 13 మాసాలు అయింది. మేము చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా కక్ష సాధింపనేది లేకుండా చేసేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పోతుంటే నన్ను మాట అరెస్ట్ చేస్తారు కావచ్చు, 2 నెలలు 3 నెలలు జైలు ఉంటా, యోగా చేసుకుంటా, మెడలు రుద్రాక్షమాలు వేసుకుంటా, స్లిమ్గా తయారేస్తా, పాదయాత్ర వేస్తానంటున్నాడు. ఏదో దేశం కోసం స్వాతంత్ర సమరోధుల్లాగా జైలు పోతున్నా చెప్పని ఏదో ప్రజలకు చెప్పి బిల్డప్ చేసేటువంటి మాట ఇస్తుండ్రు. అరే నీ కుటుంబం ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేసి ఒకవేళ చట్టం తన పని తెలియ చేసుకుపోయే క్రమంలో మీకు చెరసాల తప్పని పరిస్థితి అనుకుంటే అది మీ కుటుంబం కోసం పోయినట్టుగా భావించాలి. ఏదో స్వాతంత్ర సమరోధులు లెక్క పోవాలని చెప్పని ఒకవేళ అరెస్ట్ చేస్తే విధ్వంసం సృష్టించాలని చెప్పని నేను అనుకుంటున్నాను. సందర్భం ధ్వంసాలు, ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం చేయాలి. మొన్న ఇదే కబ్జా గురైన బీఆర్ఎస్ భవన్ ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు ఎమ్మెల్యే క్వార్టర్లో వాళ్ళ అనునాయులతోని ఒకవేళ అరెస్ట్ చేస్తే పెద్ద లొల్లి అయింది అన్న అవన్నీ వేగుల ద్వారా మాకు తెలియని అంటున్నా. కృత్రిమంగా ఉద్యమం చేయాలని చెప్పని కూడా అది మీ చేతన కాదంటున్నా. ఈ విధంగా కవితను ఢిల్లీలో అరెస్ట్ చేస్తే ఆందోళన. తెలంగాణలో ఈ ఒక్కరు రోడెక్కిన కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా, కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఒకవేళ చట్టంలోని తప్పని తేలితే మేమేం అరెస్ట్ చేయాలని జైలు కూడా చెప్పని కోరుకుంటలేం. చట్టంలోని తప్పని తేలితే 1 2 మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయింది, అన్నారం సుందిల్ల సీపేజీ 1,02,00,000 కోట్లతో నిర్మాణం చేసి ఇంచు 1,00,000 కోట్లు. ఈరోజు బర్లలలో స్కామే, గొర్రెల స్కామే, చేపల స్కామే,
టెలిఫోన్ ట్యాపింగు, ఈ విధంగా ఒకటో రెండు అనేకం. ఈ క్రమంలో ఈ ప్రభుత్వం చట్టం పూర్తి స్థాయి బాధ్యత ఇస్తే ఆ అంశాన్ని తట్టుకోలేక అంతకుముందు మా నాయకులు కోర్టుకు ఎదుర్కోతున్నా నిలబడాలి, మీరు విచారణ ఎదుర్కోవాలని చెప్పారు. నువ్వెందుకు విచారణకు ఎదుర్కొంటూ ఉంటు? నిజంగానే శుద్ధపూస అయితే, నిజంగా నువ్వు తప్పయ్యపోతే ఎందుకు మీరు కూడా వెళ్ళి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు చెప్పంటుంది. అంటే తన దాకా వస్తేదాకా తెలియదన్నట్టుగా ఈరోజు వాళ్ళ కుటుంబం చేసినటువంటి తప్పులకు వాళ్ళ కర్మఫలం అనుభవించే రోజు వస్తుంటే ఇది గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మా మంత్రుల పైన ఆడిపూసుకుని విధానం చేయడం అనేది సరికాదన్నమాట సందర్భంగా చెబుతూ సిరిసిల్ల శ్రీనిధి శివనగర్ పరస్పర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను వేదాత్మ సరస్వతి మాత చేతుల మీదుగా ఆవిష్కరించారు. శివనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీనిధి శివనగర్ పరస్పర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్త సంవత్సర క్యాలెండర్ను సరస్వతి మాత చేతుల మీదుగా ఆవిష్కరించారు. శివనగర్కు చెందిన సుమారు 70 కుటుంబాలు ఒకచోట చేరి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కష్ట సుఖాలు పాల్పంచుకోవడం అభినందనీయమన్నారు. ఇలాగ ప్రతి వార్డులు కొనసాగితే అందరి సుఖ సంతోషాలతో ఉంటారని సరస్వతి మాత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సహకార సంఘం చైర్మన్ మంచ శ్రీనివాస్, దేవస్థాన పంతులు గోపికొండ హనుమంతు మరియు భూరం కృష్ణయ్య, సిరిపురం కృష్ణ, శ్రీహరి, శంకర్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఆలయ అర్చకులైన కోసికొండ హనుమంత పంతులు గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ శివనగర్లో ఉన్న సుమారు ఒక 60-70 కుటుంబాలు కలిపి ఏర్పాటు చేసుకున్న శ్రీనిధి పరస్పర సహకారం ఒక 11-12 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తుంది. అలాగే ఇక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఇక్కడ అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శివాలయం అధ్యక్షులైన సిరిపురం కృష్ణ గారు మరియు తెలంగాణ శ్రీనివాసు మరియు దాస నరసింహులు మరియు మేరు శ్రీనివాసు మరియు తోపుల సుదర్శను, సిద్ధరాములు మరియు కారపూడి కృష్ణారి, చక్రపాణి వీళ్ళందరూ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆమె గురూజీ పాదపద్మం కూడా మేము అందరం కలిసి నమస్కారం చేసుకోవడం జరిగింది. నా పేరు స్వామిని వేదాత్మానంద సరస్వతి. మా గురుకులం రిషికేశ్లో స్వామి దయానంద సరస్వతి ఆర్ష విద్యా గురుకులం, అక్కడ నేను ఉంటున్నాను. అంతకుముందు విజయవాడలో ఉండి ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలకు వస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు రిషికేశ్లోనే ఉంటున్నాను. అందువల్ల అక్కడి నుంచి ఒక కార్యక్రమాల కోసం అని పిలిస్తే వచ్చాను. అలా డిసెంబర్ 1వ తారీఖు నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణ వచ్చాను. తెలంగాణ నుంచి మళ్ళీ ఇక్కడ సిరిసిల్ల రావటం జరిగింది. అలా వీళ్ళు నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ఇందులో నాకు ఆనందం కలిగింది ఏంటంటే శ్రీనిధి శివనగర పరస్పర సంక్షేమ సంఘం. ఈ విధంగా మనం అందరం కలిసి పరస్పరం మనకి ఏదన్నా సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం కలిగినా మనం అందరం కలిసి దాన్ని పరస్పరం పంచుకోవడం అనేటువంటిది ఇదివరకు ఎప్పుడో రోజుల్లో ఉండేది. అది తగ్గిపోయింది. అందుకనే ఇటువంటి వాళ్ళందరూ కలిసి మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు. ఒక విధంగా మళ్ళీ అందరం కలిసి ఇటువంటి కష్టాలు, బాధలు అన్నీ కలిగితే మనం ఏ విధంగా సహకరించుకుని ఆ కష్టాలని, బాధల్ని, దుఃఖాల్ని దూరం చేసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటిది ఇది. అందులో 70 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సహకారం ఇస్తున్నారు. సహకార సంక్షేమ సంఘం ఇది. ఇలాంటివి అన్నీ కూడా అన్ని చోట్ల రావాలి, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు ఇటువంటిది పెట్టారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అలా కలిసిమెలిసి ఉండాలని శాస్త్రం కూడా చెప్తోంది. ఓకేనండి. తెలుగు వెలుగు సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు నంది జాతీయ అవార్డును గంభీరావుపేటకు చెందిన మల్లుగారి నర్సయ్య గౌడ్ అందుకున్నారు. గత 46 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి విశిష్ట వివిధ రకాల సేవలను ప్రశంసిస్తూ ఈ సేవా రంగంలో ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా సమాజానికి సేవలు కొనసాగించాలనే ఉద్దేశంతో కొద్ది మందికి మాత్రమే ఈ అవార్డులు అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అనేక సాహితీ, సాంస్కృతిక, విద్య, వైద్య, కళా సేవా రంగాల్లో నిర్విరామంగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సేవలకు ప్రశంసగా ఈ బహుమతి పొందడం ఆనందంగా ఉందని నంది అవార్డు గ్రహీత నర్సయ్య గౌడ్ అన్నారు. జాతీయ స్థాయి నంది అవార్డు పొందడానికి సహకరించిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నర్సయ్య గౌడ్ తెలిపారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుడారే ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు భాగంగా ఈ రోజు కుడారై ఉత్సవాన్ని వైభవంగా వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారికి 27వ పాశురం సమర్పించారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు గోదాదేవి వ్రతం ఆచరించి 30 పాశురాలను ఆ వైకుంఠవాసునికి సమర్పిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు గోదాదేవి శ్రీ శ్రీనివాసుని సమక్షంలో పాలతో తయారు చేసిన పాయసాన్ని స్వామివారికి సమర్పించారు. ప్రతి ఏటా సిరిసిల్ల పట్టణానికి చెందిన కోడం సత్యనారాయణ కుమారులు కోడం అరవింద్, అనిల్, అమర్నాథులు ఇట్టికూడారి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి ఇట్టికూడారి ఉత్సవంలో పాయసాన్ని స్వీకరించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ శివం సర్వో స్టేషన్ ను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దిపేట రహదారిలో నూతనంగా నిర్మించిన ఇండియన్ శివం సర్వో స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. పార్టీ నాయకులతో ముచ్చటించారు. యువతతో సెల్ఫీలు దిగారు. మండల విషయాల్ని మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన సేవలు అందించినప్పుడే ప్రజల నుండి మంచి గుర్తింపు వస్తుందని బంకు యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిస్ డైరెక్టర్ సద్దుపట్ల అంజురెడ్డి, జెడ్పీటీసీ గూడ నర్సయ్య, మాజీ ఎంపీటీసీలు చర్లపల్లి శ్రీనివాసగౌడ్, దుబ్బాక స్వేచ్ఛ, మాజీ మండల కోఆపరేషన్ చాలు పాప, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కలరు. స్టార్ట్ కాలే ఇంకా చెప్పు. పెట్రోల్ బంక్ టచ్ అయితే అయిపోతుంది. ఓనర్ కాదు, గోలి పని చేసినట్టే. కెమెరా శ్రీకాంత్, మీ కెమెరా మహేష్ ఇది ఇచ్చి అన్న చూడండి ఒక్కసారి. మహేష్ అంజనక చేరి స్వామి బాలన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయినప్పటికీ కార్మిక వర్గానికి ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో బీఆర్టీయూ అనుబంధ సంఘాల నాయకులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడారు. సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు తమను అన్ని విధాలు ఆదుకుంటుందని ఆశపడి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తే వారందరికీ అడియాసలే మిగిలాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని, ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. ప్రజల్ని, కార్మిక వర్గాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని రాంబాబు యాదవ్ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్టీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారయ్య, హమలి కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడు మంచి నరసింహ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రావుల సంతోష్, పాపయ్యమ్మ, మంజుల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్టీయూ అనుబంధ సంఘాల నాయకులతోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో
జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదే రకంగా బీఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారయ్య గారు, సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, బీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నరసింహ గారు, ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష గారు, మధ్యాహ్న భోజన కార్మికు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల గారు, మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారు, అదే రకంగా ఇతర ఈ జిల్లాలో ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా పాల్గొన్నారు. ఆశా సంఘం రాష్ట్ర నాయకురాలు రబియా గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. నా పేరు జి రాంబాబు యాదవ్, నేను బీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడిని. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. కార్మికులకి ఉద్యోగులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వాళ్ళు 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఫంక్షన్ చేసుకున్నారు, పండగ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ అయింది అని చెప్పేసి. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్మిక ఉద్యోగులకు అవకాశం ఏవేవైతే కల్పిస్తామని చెప్పి, ఏ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినరో, ఏ జీతాలు పెంచుతామని చెప్పినరో అవి ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్మిక ఉద్యోగుల్ని తెలంగాణ జిల్లాలో మోసం చేసింది, దోకా చేసింది. అందుకని ఈరోజు యావత్తు తెలంగాణలో ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం, అది ఆటో కార్మికులు కావచ్చు, ఆశా కార్మికులు కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా ఆశపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మినారు ఒకప్పుడు. ఫలితంగా ఇవాళ మొత్తం అందరూ కూడా మోసపోయినామని చెప్పేసి ఇలా ఫీల్ అవుతున్నారు. అందుకని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల ఉద్యోగులకి ఏవైతే జీతాలు పెంచుతామని చెప్పేసి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పిందో వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి, మోసం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాటికి వ్యతిరేకంగా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మేము మొత్తం కూడా తెలంగాణ కార్మిక వర్గం అంతా కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పోరాటాన్ని చేపట్టడానికి సన్నద్ధం అవుతున్నాం. తెలంగాణలో ఉన్న కార్మిక ఉద్యోగ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పింది, ప్రజల్ని కార్మికుల్ని మోసం చేసింది. అందుకని ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది, ఈ అవకాశవాదుల్ని ఇలా ఏడ్చాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కరించబడతాయి. అందుకనే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు అనేక మాటలు చెప్పి, మేనిఫెస్టోలో అనేక అంశాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చినారు. కార్మిక ఉద్యోగులు మిమ్మల్ని అడుగుతున్నారు, ఇలా ఆశాలకు జీతాలు పెంచమని అడుగుతున్నారు. మిగతా అన్ని రంగాలకు కూడా ఇచ్చిన మాటను అమలు చేయమని చెప్పేసి ఇలా కోరుతూ ఉన్నారు. ఆ సమస్యల్ని వెంటనే మీరు పరిష్కరించండి. పరిష్కరించకపోతే తప్పకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితికి వస్తూ ఉంది. దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని కూడా ఇలా మేము చెప్తా ఉన్నాం. చివరిగా తెలంగాణ ఉన్న కార్మిక మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పిలిచి సమస్యల్ని మాట్లాడి, సమస్యలను పరిష్కరించి ఉద్యోగ కార్మికుల జీతాలు పెంచిన పరిస్థితి ఉన్నది. ఆయాల వీఆర్ఏలు కానీ, ఆశాలకు కానీ, అంగన్వాడీకి కానీ, మన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కానీ, అదే రకంగా ఆటో కార్మికులకు కానీ, ప్రతి ఒక్క రంగాలకు కూడా వారు పిలిచి మాట్లాడి జీతాలు పెంచారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఫిక్స్డ్గా వేతనం చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు పెంచినారు. నెల నెల జీతాలు ఇచ్చినారు. ఇలా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. కార్మికులను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా కదలాలని కార్మిక ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. జై తెలంగాణ.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని పట్టణ అధ్యక్షులు కొడదల ఆంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పల్లెపు లక్ష్మణ్ పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓబన్న జీవితం ఒక గొప్ప స్ఫూర్తిదాయకమని, వారు మా కులంలో పుట్టడం గొప్పగా భావిస్తున్నామన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోడర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేతును అందించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్డెర భవనానికి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దండుగుల నాంపల్లి, జిల్లా ఉపాధ్యక్షుడు దండుగుల వంశీకృష్ణ, జిల్లా కార్యదర్శి శివరాత్రి ఐలయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ బోదాసు రమేష్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు కొడదల మల్లేశం, వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లపు ఇసాక్, సిరిసిల్ల మండల అధ్యక్షుడు శివరాత్రి కనకయ్య, వేములవాడ పట్టణ అధ్యక్షుడు శివరాత్రి దేవయ్య, ఇలంతకుంట మండల అధ్యక్షుడు అల్లెపు రజనీకాంత్, నాంపల్లి గ్రామ అధ్యక్షుడు దండుగుల చిన్నశంకర్, నాగర ఐలయ్య, పల్లెపు కుమరయ్య, పల్లెపు నాగరాజు, వల్లెపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మన వడ్డే ఓబన్న గారి 218వ జయంతి కావున ఈ సందర్భంగా వారికి జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలను, ఆయన పోరాటాలను ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. ఆ రోజు బ్రిటిషు పరిపాలనలో వారికి ఎదురెళ్ళి వారితో పోరాటం చేసి మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడిగా వడ్డే ఓబన్న చరిత్రలో నిలిచిపోతాడు. కాబట్టి అతన్ని ఈరోజు జయంతిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ అన్ని ఆఫీసులలో కూడా అధికారికంగా జరపడం జరిగింది. వారికి ప్రభుత్వాలకు కూడా మేము మా ఒడ్ర కులం తరఫున, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఒడ్ర ప్రజల తరఫున, నాయకుల తరఫున మేము వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు అన్ని విధాలుగా మాకు పథకాలు అందజేయాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విప్పు గారు ఆదిశ్రీనివాస్ గారు కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, వారు కూడా మమ్మల్ని రానున్న రోజుల్లో మాకు ఇక్కడ ఒక సంఘం కట్టుకోవడానికి జిల్లా కేంద్రంలో అన్ని కులాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మా కులాన్ని వ్యతిరేకించింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మేము రానున్న రోజుల్లో ఇక్కడ ఒక సంఘం కట్టుకోవడానికి మాకు 1 ఎకరం భూమి మరియు ఆ భవనం కట్టుకోవడానికి తగిన డబ్బులు ఇవ్వాలని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు, విప్పు గారు, ఆదిశ్రీనివాస్ గారు, అలాగే స్థానిక నాయకులు, నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వడ్డెర కులస్తుల తరఫున మేము ప్రత్యేకంగా వారిని నమస్కారం తెలియజేస్తూ కోరుతున్నాము. కావున మాపై దయచేసి మీరు మమ్మల్ని గుర్తించాలని చెప్పి ఈరోజు వడ్డే ఓబన్నను ఎలా గుర్తించడం మా కులానికి చాలా సంతోషమైంది. రానున్న రోజుల్లో మీకు మీ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతూ మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి పేరున మేము అభ్యర్థిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.